అన్నీ వదిలిపెట్టుకున్నాము నాయన, అన్నీ విడిచిపెట్టాము తండ్రి. నీ పని మాత్రమే చేయటానికి నీ సన్నిధికి వచ్చాం. ఇంతవరకు పాటల ద్వారాగా, వాయిద్యముల ద్వారాగా, చప్పట్ల ద్వారాగా, స్వరాలెత్తి నిన్ను మాత్రమే గానము చేశాము తండ్రి. నీకు ఇష్టమైతే నీ బిడలమైన మమ్మల్ని అందరినీ మరొకసారి అభిషేకించమని ప్రార్థిస్తున్నా. వాక్యమైన దేవుడా, మాట్లాడబోవు తండ్రి, మానవ స్వరాన్ని మరుగుపరచండి నాయనా. నీ స్వరముతో మా అందరికీ నీ మాటను వినిపించు. వినటానికి ఇంకా రావలసిన వారు ఎవరైనా ఉంటే వారిని కూడా త్వరపెట్టండి. వచ్చిన నీ ప్రజలమైన మాతోనే మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. 10 నిమిషాలు మనకు సతీష్ వాక్యం అందిస్తాడు. అందరూ కొంచెం జాగ్రత్తగా వినండి. దేవుడి నామానికి స్తోత్రం. ప్రభునందు కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనంని మనము చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం. అయితే నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదు, గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అని వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని వారితో చెప్పాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, పరలోకముందున్న మా తండ్రి, ఘనమైన వాడా, ఈ సమయమందు నీ సన్నిధానంలో ఉండటానికై మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించి పోషించి సంరక్షించి అన్ని వేళలా మాకు తోడుగా నీడగా ఉండి నీ రెక్కల చాటున భద్రపరిచినందుకు నాయన, మా ఎడల మీరు చేసినటువంటి ఉపకారములను బట్టి నాయన నిరంతరము మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారమై ఉండగా, ఈ సమయమందు నీ వాక్య పరిచర్లో మేము ఉండగా తండ్రి, నీ ఆత్మ ద్వారాగా మమ్మల్ని అందరినీ బలపరచండి. నీ చిత్తమే మా ఎడల బయలుపరచండి. మనుషుల ఆలోచనలు కాదు, మనుషుల యొక్క చిత్తము కాదు, కానీ నీ చిత్తమే నాయన తండ్రి పరలోకమందు నెరవేర్చినట్లుగా భూమి యందు కూడా నెరవేర్చమని నీ సహాయము కోరి ప్రార్థిస్తున్నటువంటి ఈ విన్నపము నీ పరలోక సంధికి చేర్చుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. చదవబడినటువంటి లేఖనములోని ఒక పిలుపు అనేటువంటి సందర్భం మనకి కనబడుతుంది. ఎవరు ఈ మాట మాట్లాడుతుందంటే యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే మానవులను రక్షించేటువంటి ఒక మంచి ఉద్దేశాన్ని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమిటి ఆయన మాట అంటే, అయితే నేను పాపులను పిలవవచ్చు తిని. ఎవరిని పిలవటానికి వచ్చాడంటే యేసు ప్రభు వారు. ఏమండి, యేసు ప్రభు వారు ఈ రోజున ఈ లోకానికి వచ్చాడని కొన్ని వందల సంవత్సరాల నుంచి చాలా పండుగలు చేస్తూ ఉంటాం. రాబోతున్న రోజుల్లో మనం కూడా చక్కగా చేయటానికి సిద్ధపడుతూ ఉంటాం. అయితే రావటానికి గల కారణం ఏమిటంటే ఆయన ఒక పిలుపును ఇవ్వాలని వచ్చాడు ఈ లోకానికి. ఏమిటి ఆ పిలుపు? ఎవరి నిమిత్తం ఆ పిలుపు అంటే పాపులు. ఎందుకు పాపులు అనేటువంటి సందర్భాన్ని చూపించాడు? పాపి అనేటువంటి పరిస్థితి అనేది మానవునికి మరి ఎలాంటి పరిణామాలు తీసుకొని రాగలుగుతుంది? ఎందుకని ఆయన పాపుల నిమిత్తము నేను పిలవవచ్చునని మాట్లాడాడంటే, నిజానికి పాపి అంటే ఏ దేశాన్ని చెప్పగలుగుతాం? ఏ కులస్తుడని చెప్పగలుగుతాం? ఏ మతస్థుడని చెప్పగలుగుతాం? ఏ ప్రాంతం వాడని చెప్పగలుగుతాం? ఏమండి, పాపి అనే పదం వాడాడు కదా. ఎవరు వీళ్ళు? భారతదేశం వాళ్ళ, లేకపోతే అమెరికా దేశం వాళ్ళ, లేకపోతే మరొక దేశం వాళ్ళ? ఎవరు వీళ్ళు? ఎవరు? మనుషులు. ఏమండి, ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని చూస్తున్నప్పుడు ఇక్కడ పాపులని పిలవచ్చుని అన్నాడు. అసలు పాపులు అనేటువంటి సందర్భాన్ని మనం ఒకవేళ ఎలాంటిది, అది మానవునికి మేలు చేసేదా కీడు చేసేదా అంటే రోమాపత్రిక 6వ అధ్యాయంలో అంటాడు, ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము అన్నాడు. యేసు ప్రభు వారు పాపిని నేను పిలవటానికి వచ్చానంటే కారణం ఏంటో తెలుసా?
ఆయన ఎందుకు పిలుస్తున్నాడంటే ఆ పాపం అనేది ఆ మానవుణ్ణి హరించి వేసేది, నాశనానికి తీసుకెళ్ళిపోయేది. అందుకని యేసు ప్రభువారు ఎవరు కూడా మరణించటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, దుష్టుడు తాను చేసిన దుష్టత్వమును బట్టి మరణించుట నాకు ఎంత మాత్రమో సంతోషం లేదు. మానవులను రక్షించాలని దేవుని యొక్క ప్రణాళిక, మనుషులందరినీ ఆయన రాజ్యంలోనికి తీసుకువెళ్ళాలనే ఉద్దేశము. ఆ ఉద్దేశాన్ని బట్టి ఏం చేశాడంటే ఈ లోకానికి వచ్చాడు. జాగ్రత్తగా వినండి. ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఈ లోకం అంతటిని చూస్తే ఈ లోకం అంతా ఎలాగుందంటే పాపంతో నిండిపోయింది. అది ఏ పొరకైనా కానివ్వండి, ఒకడు నోటితో పాపం చేస్తున్నాడు, ఒకడు కంటితో పాపం చేస్తున్నాడు, ఒకడు మనసుతో పాపం చేస్తున్నాడు, ఒకడు హృదయంతో పాపం చేస్తున్నాడు, ఒకడు ప్రవర్తన రీతిగా పాపం చేస్తున్నాడు, ఒకడు చెడ్డ అలవాట్లు అంటించుకొని పాపం చేస్తున్నాడు, మరొకడు చెడు యొక్క సహవాసములతో పాపం చేస్తున్నాడు. ఇలాగా ఎవరిని చూసినా ఏదో ఒక కారణం చేత పాపానికి బానిసలైపోయారు ఈ లోకం. అయితే ఈ లోకం అనేది పాపంలో మునిగిపోవటం అది ఎంతవరకు మంచిదంటే అది మంచిది కానే కాదు. ఎందుకంటే పాపం అనేది మానవుని ఎక్కడ తీసుకెళ్తుందంటే మెల్లమెల్లగా పతనానికి తీసుకెళ్తుంది. అందుకే అంటాడు, పాపము గర్భము ధరించి ఏం కన్నదంట? మరణాన్ని కన్నది. మానవుడు నశించటం అనేది దేవుని ఉద్దేశం కాదు. ఆయనతో కలిసి యుగయుగాలు జీవించటమే దేవుని యొక్క ఉద్దేశం. అయితే మానవుడు ఏమైపోయాడంటే దేవునితో ఉండవలసినటువంటి అనుబంధాన్ని తెంపేసుకున్నాడు. అది ఎక్కడ మొదలైంది? ఏదెను తోటలో ఆది మానవుడైనటువంటి ఆదాము ద్వారాగా మొదలైంది. అయితే దాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితిలోని చాలామంది వెతుకులాడారు. అయ్యో, మేము పాపం చేసామే, ఇంత దుర్మార్గమైన జీవితం జీవించామే, ఇంత పతనానికి వెళ్ళిపోయేటువంటి దారిలో మేము ఉన్నామే, ఎలాగ మమ్మల్ని మేము రక్షించుకోగలుగుతాము, ఎలాగ మమ్మల్ని మేము కాపాడుకోగలుగుతాము, ఎలాగ ఈ పాపం నుండి విడుదల పొందగలుగుతామని ఇప్పుడు మొదలైనటువంటి ప్రశ్న కాదు ఇది. అందుకే వేదాల్లో కూడా ఒక మాట ఉంది, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ. అంటే మానవుడు పాపేను గుర్తించగలిగాడు, పాపములు జీవిస్తానని గమనించుకోగలిగాడు. మీరు కీర్తనలో 41వ కీర్తనలు అంటాడు కదా ఒక వ్యక్తి, నేను పాపము చేసి ఉన్నాను. అంటే మనవునికి తెలుసు ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. మనుషునికి తెలుసు ఆ పరిస్థితిని బట్టి వాడి అభివృద్ధి చెందుతున్నాడా, దిగజారిపోతున్నాడు అంటే వాడు చెప్పుకున్న మాటలను బట్టి వాడి జీవితంలో జీవించినటువంటి విధానాన్ని చూస్తే పాపిని అనేటువంటి సందర్భాన్ని మనము గుర్తించగలిగాడని చూడవచ్చు. అయితే ఎలాగ దీన్ని తొలగించుకోగలుగుతాడు, ఎలాగ దీన్ని చూడగలుగుతాడు? వెతుకుతున్నారు చాలామంది. ఋషులు వెతికారు, ఏమండి, అనేక మంది పురాతన కాలంలో నుండి వెతుకుతూ ఉన్నారు. ఏం వెతుకుతున్నారు? ఇందాక ఒక శ్లోకం చదివాను కదా, అసతోమ సద్గమయ అంటే ఏంటి? అసత్యంలో నుండి మమ్మల్ని సత్యంలోనికి నడిపించేవారు ఎవరు? ఏమండి, అలానే తమసోమ జ్యోతిర్గమయ అంటే చీకటి నుండి వెలుగులోనికి మమ్మల్ని తప్పించేవారు ఎవరు? అలానే మరణము అనేటువంటిది పాపపు సంబంధమైన జీవితం. మరి దానిలో మేము తప్పించబడి జీవము కలిగిన వారమై ఎలాగవుతామని ఈనాటి మొదలైనటువంటి ప్రశ్న కాదు, పురాతనంగా మానవులందరూ ఎదురు చూస్తున్నటువంటి సంగతిని మనము గుర్తించే వారమై ఉన్నాం. అయితే దానికి పరిష్కారంగా యేసు ప్రభువారు ఏం మాట్లాడుతున్నాడంటే, అసత్యములో ఉన్నవారిని నేను సత్యంలోనికి నడిపించగలను. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అనగా మానవుడు వెతుకుతున్నటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటి ఏకైక వారు ఎవరంటే యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం. అందుకు మనం అందరం ఏం గమనించాలి? నేను పాపిని గమనించుకోవాలి. నేను నరకానికి పాత్ర అయిపోయేటువంటి ప్రయాణంలో ఉన్నానని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. అందుకే ఒక చోట అంటాడు, ఏలయనగా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. ఇక్కడ భారతదేశమే పాపం చేసింది, అమెరికా దేశము పాపం చేయలేదని చెప్పుకోవడానికి లేదు. ఈ రోజున చాలామంది ఏమనుకుంటారంటే అన్నిటికంటే ఎక్కువ పాపం ఎక్కడుందంటే అమెరికాలో ఉందంటున్నారు. తెలుసా మీకు ఆ సంగతి? ఆరాధన ఒకవేళ గంట కంటే ఎక్కువైంది అనుకోండి, మందిరంలో ఉండరు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు బయటికి వెళ్ళిపోయి తినటానికి ఆహార పదార్థాలు తెచ్చుకుంటారు మందిరాల్లోనికి. అంటే ఇక్కడ ఒక దేశము దేవుడు నమ్మిందనో మరొక దేశము దేవుడు నమ్మలేదనో అందుకే వీళ్ళు పాపులు, అందుకే పరిశుద్ధులు అనటానికి లేదు. ఏమండి, పాపము లేనటువంటి ఏకైక వ్యక్తి ఉన్నాడంటే అది యేసు ప్రభువారే. మరి పాపము కలిగిన వారు ఉన్నవారు ఎవరు? భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు. అందుకే తెలుసుకోవాల్సినటువంటి మాటలు ఈ రోజున దేవుడు మనకి వినిపిస్తూ ఉన్నాడు. ఎవరిని పిలవటానికి వచ్చాడంట?
పాపులను పిలవటానికి వచ్చాడు. ఒకవేళ ఆ పిలుపుని బట్టి నేను పాపిని కాదండి, నేను పరిశుద్ధుడిని, నేను ఏం చేయలేదు, ఏమీ మాట్లాడలేదు, నేను ఏమీ చూడలేదు, ఏమీ ఆలోచించలేదు, నేను ఏకంగా తల నుండి అరికాల వరకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాను అని అనుకోవడానికి ఉందా? చెప్పగలుగుతాం అలాగ ఎవరైనా? చెప్పలేం. ఇక్కడ వాక్యం చెప్తున్నాను కదా, నేను పరిశుద్ధుని కాదు, నేను కూడా పరిశుద్ధుని కాదు, నేను కూడా పాపాత్ముడినే. కానీ అలాగ పాపాత్ముడిని చెప్పుకుంటూ పోతే దానికి ఎప్పుడు విడుదల కలుగుతుంది? ఎప్పుడు నేను దాని నుండి బయటపడగలుగుతానంటే ఇదిగో యేసు ప్రభు వారి యొక్క పిలుపుని బట్టి మనము గమనించుకున్న వారమై ఉన్నాం. అయితే యేసు ప్రభు వారి యొక్క పిలుపు ఇచ్చాడు. ఈ పిలుపు ఎలాంటిది? ఈ పిలుపు ఎలాంటిదంటే మూడు సందర్భాలు చూపిస్తాను. ఒకటి ఎలాంటి సందర్భం అంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో ఉంది. దేవుని యొక్క పిలుపు ఏం చేయగలుగుతుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపు. దేవుని పిలుపు ఎలాంటిది? దేవుడు మనల్ని పిలిచాడు, మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకని? మనం మరణానికి చేరువయ్యాము, చీకటిలో బ్రతుకుతున్నాము, అసత్యమనే మార్గంలో ప్రయాణిస్తున్నాము. ఇవన్నీ మానవుని పతనము చేసేవే, ఇవన్నీ మానవుని నరకానికి తీసుకెళ్ళేవే, ఇవన్నీ మానవునికి ఏ కొంచెము కూడా మేలు జరిగించేవి కాదు. కాబట్టి అయితే మేలు జరిగించడం కొరకు యేసు ప్రభువారు మనందరి నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడంట? పిలుస్తున్నాడు. మనలందరినీ ఆయన సన్నిధికి పిలిచాడు. ఆయన రాజ్యంలో ఉండటానికి మనలందరినీ ఏమండి ఏకతాటిగా నడిపించడం కొరకు సిద్ధపడటానికై దేవుడు ఒక కేక వేశాడు. ఎలాంటిది ఆ కేక? పరలోక సంబంధమైనది. రెండవది ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. అవును, ఆగండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు. ఏ పిలుపు ఇది? దేవుని పిలుపు ఎలాంటిదంట? మొదట చదివారు కదా, పరలోక సంబంధమైనది. రెండవది ఉన్నతమైనది. మూడవది తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మీకు ఈ రోజున దేవుని యొక్క పిలుపుని బట్టి ఒక సంపూర్ణమైనటువంటి ఆలోచన రావాలి. ఆ పిలుపుని బట్టి మనలను మనం ఎలాగ సిద్ధపరచుకోవాలనేటువంటి అవగాహనకు వచ్చి తీర్మానం కూడా తీసుకోవాలి. ఏమిటా తీర్మానం అంటే ప్రభువే మనకు చివరిలో బయలుపరిచేటువంటి సందర్భాన్ని చూస్తూ ఉంటాం. అయితే దేవుడు పిలిచాడు. ఎవరిని పిలిచాడు? పాపులను పిలిచాడు. ఎవరు పాపులు? ఎవరినని మనం అనగలుగుతాం పాపి అని? మనం అందరం పాపులమే. ఎవరు మట్టుకు వాళ్ళు అనుకోవాలి పాపినని. ఒకవేళ అలా అనుకోలేదనుకోండి, ఒక సందర్భం చెప్తాను. నేను పాపిని కాదండి అని ఒకవేళ అనుకున్నాం అనుకోండి, ఏమవుతుందంట? ఏమవుతుంది? నేను పాపిని కాదని అనుకుంటే అది కూడా పాపమే. అర్థమవుతుందా? నేను పాపిని కాదండి అని అనుకుంటే అది కూడా పాపమే అన్నాడు యోహాను రాసినటువంటి పత్రిక 1వ పత్రికలో అన్నాడు. మనం పాపము లేని వారమని చెప్పుకుంటే ఏమవుతాం? మనల్ని మనం ఏం చెబుతున్నాం? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకవేళ నాలో ఉన్న రోగాన్ని చెబితే ఒకవేళ ఆయన నన్ను చులకనగా చూస్తాడేమో, అసహించుకుంటాడేమో అని మన రోగాన్ని మనం చెప్పుకోకుండా ఉన్నాం అనుకో, డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేస్తాడా? మందులు ఇవ్వగలుగుతాడా? ఇవ్వడు. ఎందుకని? నీ రోగం ఏంటో నువ్వు చెప్పలేదు, నీలో ఉన్న సమస్య ఏంటో చెప్పలేదు. నువ్వు వైద్యం చేయండి ఏమని చేస్తాడు? ఉంటుందా? దాని పరిష్కారం చూపగలుగుతాడా? చూపలేడు. అందుకే మనము కూడా దేవుడు మన పరిస్థితి ఎలాగుందనేది మనకు తెలియపరిచినప్పుడు మనం దాన్ని గుర్తించే వారమై ఉండాలి. ఏం పాపినని ఒప్పుకుంటే ఏమైనా పోతుందా? తప్పు చేశానండి, నోటు ద్వారాగా అబద్ధం మాట్లాడాను, బూతులు మాట్లాడాను, నిందించాను, దూషించాను, అవమానకరమైనటువంటి చెడ్డ మాటలు పలికాను అని ఒప్పుకుంటే ఏమవుతుంది? అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను దూరం పెడతారనా? పర్వాలేదు, అలా దూరం పెట్టిన వాళ్ళు కూడా పరిశుద్ధులేం కాదు. అవునా? నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పరిశుద్ధులేం కాదు. అందరూ ఏమై ఉన్నారంట? బైబిల్ చెబుతుంది పాపులై ఉన్నారు. రోమాపత్రికలో అన్నాడు,
ఒక్కడు లేడు. ఎవరు లేరు? నీతిమంతుడు ఒక్కడు లేడు. ఉన్నవారంతా ఎవరు? పాపులే. పాపులు కదా అని ఒకరినొకరు నిందించుకోవటం కాదు. ఆ పాపపు యొక్క జీవితానికి దేవుడు ఒక చక్కటి పరిష్కారం చూపినప్పుడు ఆ పరిష్కారాన్ని వైపు మనం ఏమవ్వాలి? ఆకర్షించబడాలి. ప్రభు నన్ను పిలిచాడు, నా పాపపు జీవితాన్ని చూశాడు, నా దోషాన్ని చూశాడు, నేను చేసిన అక్రమాన్ని చూశాడు, నేను చేసినటువంటి చీకటి సంబంధమైన క్రియలు చూశాడు. వీటన్నిటిని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? వీటిలో నుండి నన్ను తప్పించాలనుకుంటున్నాడు. అయితే దేవుని పిలుపుని బట్టి మనము ఆ పిలుపు అనేది నువ్వు గనక గమనించిన వారం అయితే, గుర్తించిన వారం అయితే నేను ఎక్కడ తీసుకెళ్తుందంట? ఆ పిలుపు ఎలాంటిది అన్నాడు? పరలోక సంబంధమైనది. రెండవది ఉన్నతమైనది. మూడవది తీమోతికి 2 తీమోతి 1వ అధ్యాయం 10వ వచనం. మన క్రియలను బట్టి కాక, అవును, అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసు అను మన రక్షకుడి ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించు. దేవుని పిలుపు ఏం చేస్తుందంట? మనల్ని రక్షిస్తుంది. ఎలాంటిది ఆ పిలుపు? పరిశుద్ధమైనది, ఉన్నతమైనది. ఏమండి? మూడవ మాట ఏమన్నాడు? మనలను రక్షించు పరిశుద్ధమైన పిలుపు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడంటే నీ ద్వారాగా ఆయన ఏదో లాభాన్ని పొందటానికి కాదు, నీ ద్వారాగా ఆయన ఏదో ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు, నువ్వు తెచ్చి ఇచ్చేటువంటి వాటిని తీసుకుని వెళ్ళి దాచుకోవడానికి కాదు ఆయన పిలుస్తుంది. నిన్ను దేనికి పిలుస్తున్నాడు? రక్షించాలని. ఎక్కడి నుండి? పాపం నుండి. ఒకవేళ రక్షించకపోతే ఏమైపోతాం మనం? ఏమైపోతాం? ఏమండి? ఎవరిని రక్షించడానికి వచ్చాడు ఆయన? పాపుల్ని. ఒకవేళ రక్షణ అనేది ఆ మానవునికి ఇవ్వలేదనుకోండి, ఆ మానవుడు ఏమైపోతాడు? పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఏ మరణం అది? నరకం. రెండవ మరణం అది. భౌతిక మరణం కాదు, రెండవ మరణం ఉంది. ప్రకటన గ్రంథంలో చెప్పాడు. రెండవ మరణం అనేది అగ్నిగంధకములతో మండుతూ ఉంది. అది నరకము. అది నీ కొరకు ఏర్పాటు చేయబడినది కాదు, కానీ నువ్వు అందులోకి వెళ్ళటానికి సమీపంగా ఉన్నావు. అందుకే దేవుడు ఏం చేశాడు? దానిలోనికి నువ్వు పోకుండా నిన్ను రక్షించడం కొరకు ఆయన ఒక పిలుపుని ఇచ్చాడు. చెప్పండి, దేవుని పిలుపు ఎలాంటిది? పరిశుద్ధమైనది, ఉన్నతమైనది, పరలోకమైనది. ఆ పిలుపుని ఎవరైతే గుర్తిస్తారో, ఆ పిలుపుని ఎవరైతే గమనించుకుంటారో వారు దేవునితో యుగయుగాలు నిత్య రాజ్యంలో జీవిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అయితే పాపిని గుర్తించుకున్నాము, ఈ పాపుని పిలిచినది ప్రభు అయిన యేసుక్రీస్తుని గమనించుకున్నాము. మరి ఈ పాపము నుండి ఎలాగ మనం విడుదల పొందగలుగుతామంటే, ఇందాక మీరు చదివారు యోహాను రాసిన పత్రికలో 1వ అధ్యాయం 7-8 వచనాలు అంటాడు, మనము మన పాపములు ఒప్పుకున్న ఎడల, ఆయన ఎలాంటి వాడు అంట? మనము మన పాపములు ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగినవాడు. నమ్మదగినవాడు అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ గతంలో చెప్పాను ఇది. నమ్మదగినవాడు అంటే అర్థం ఏంటి? నువ్వు ఒకవేళ నీవు చేసిన దోషాలని దేవుని దగ్గర ఒప్పుకున్నావు అనుకో, ఆయన వాటన్నిటినీ తొలగిస్తాడు. అది మనుషుల దగ్గర ఒప్పుకో, ఏం చేస్తారు? అది సంగతి. మనుషుల దగ్గర ఒకవేళ నీ పాపాన్ని ఒప్పుకున్నావు అనుకో, అయ్యా నేను ఏదో పొరపాటు చేశాను అనుకో, ఆ విన్నవాడు ఏం చేస్తాడు? మనుషులందరికీ ఆత్రం కదా, లోపల గ్యాస్ ప్రాబ్లం కదా, అది బయటకు పోతేనే కానీ మనకి. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు ఎలాంటి వాడు అంట? మనము మన పాపములను ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగినవాడు. నమ్మదగినవాడు అంటే అర్థం ఏంటి? నువ్వు చేసిన దోషాలను బట్టి నిన్ను ఎన్నడూ ఆయన దూషించడు. నువ్వు ఒప్పుకున్నావు కదా అని, నీలో పాపం ఉంది కదా అని తీసుకుని వెళ్ళి మరొకరికి చెప్పడు దేవుడు. అందుకే ఆయన నమ్మదగినవాడు. ఆ నమ్మకత్వాన్ని బట్టి మన పాపాలను మనం ఒప్పుకున్న ఆ సమయం అందే దేవుడు ఏం చేస్తాడంట? చదవండి. నీతిమంతుడును గనక ఆయన మన పాపములు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. పాపము అనేటువంటి స్థితి పోవాలంటే ఏం చేయాలి మనం? ఏమండి? పాపం అనేటువంటి స్థితిని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి మనం? ఆ పాపానికి పరిష్కారం చేయగలిగినటువంటి ఆయన్ని మనము గుర్తించాలి. ఎవరైనా పాపానికి పరిష్కారం చూపగలిగేటువంటి వ్యక్తి ఎవరు? యేసు ప్రభు వారే. అందుకే మీరు చదివారు కదా ఇందాక, ఏం చదివారు? మనలను రక్షించు. ఏమండి? మనలను తీమోతి పత్రికలో క్రీస్తు యేసును మన రక్షకుని. ఎవరంట మన రక్షకుడు?
క్రీస్తియస్, ఆయనే మనల్ని రక్షించేవాడు, ఆయనే మనల్ని విమోచించేవాడు. ఏమండి, అర్థమవుతుందా? ఆయన నీ కొరకు ఏం చేశాడంటే, నీవు ఒప్పుకున్న పాపాన్ని బట్టి ఆయన ఏం చేశాడంట? చదవండి ఇంకా యోహాను పత్రికలో. యోహాను, ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఎలా చేస్తాడు ఆయన? ఎలా చేస్తాడంటే, నీ కొరకు రక్తము చిందించాడు. ఆయన శుద్ధ జలమును నీ మీద ప్రోక్షిస్తున్నాడు. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుతాను. ఏమండి, ఏ మానవుడు నిన్ను రక్షించలేడు, ఏ మానవుడు నీ కొరకు ప్రాణము పెట్టలేరు. ఇది ఇప్పుడు సంగతి కాదు, ఆది కాలంలో ఉన్న సంగతే ఇది. ఏమన్నారు తెలుసా? సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం. అంటే ఏంటి? పాపాలు పోవాలంటే ఒక పరిష్కారం కనుగొన్నారు ఆది మానవులు. ఏమిటా పరిష్కారం అంటే, సర్వపాపాలు పోవాలంటే ఏం చేయాలంట? సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అనేది చేయబడాలి. రక్తం అనేది చిందించబడాలి. ఎవరి రక్తం చిందించబడాలి? నాదా నీదా? నాది రక్తాన్ని చిందించాలంటే నాది పవిత్రత అయి ఉండాలి. కానీ నేను పరిశుద్ధున్నా కాదే, నేను పాపాత్ముడే. మరి నీవు నా కొరకు రక్తం చిందించాలంటే నువ్వు పరిశుద్ధులువా? కాదే, నువ్వు పాపాత్ముడివే. అంటే టోటల్గా మానవునికి పాపము నుండి విడుదల పొందాలంటే రక్త ప్రోక్షణం అనేది ఏమవ్వాలి? ఖచ్చితంగా జరిగి తీరాలి. అయితే ఎవరిదై ఉండాలన్నారంటే, తద్రక్తం పరమాత్మేనా అన్నాడు. ఎవరిదై ఉండాలంట రక్తం? పరమాత్ముడు. దేవుడు మాత్రమే మానవుల యొక్క పాపాన్ని పరిహరించగలిగిన వాడని గుర్తించారు. ఉన్నాడా మరి అలాగ రక్తాన్ని చిందించిన వాడు? ఉన్నారా? రక్తాన్ని చిందించిన వాడు ఉన్నారా ఈ రోజున? లేరా? లేరా? యేసుప్రభు వారు ఉన్నారు కదండి. యేసుప్రభు వారు లేరా? లోకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వచనం అంటాడు, నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. ఒక మానవుడు అంటాడు, సర్వ మానవులను రక్షించుట కొరకు ఒక మానవుడు ఏమైపోతున్నాడంట? నశించిపోవటం అనేటువంటి పరిష్కార మార్గాన్ని చూపడానికి వచ్చిన వాడే యేసు ప్రభు వారని ఒక అధికారి ఒప్పుకున్నాడు బైబిల్లో. కయప అనేటువంటి వ్యక్తి. ఏమండి, యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, మనలందరినీ కాపాడుట కొరకు వచ్చాడు, మనలందరినీ రక్షించడం కొరకు వచ్చాడు. కానీ మనం దాన్ని గుర్తించగలుగుతున్నావా? దాన్ని గమనించగలుగుతున్నావా? ఇంకా పాపము లేదని నిన్ను నీవే మోసపుచ్చుకుంటున్నావా? ఒప్పుకో. ఈరోజైనా దేవుని వైపు నిరీక్షణ పెట్టు. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక మనల్ని ఏం చేస్తాడు? మన పాపములను క్షమిస్తాడు. ఏమండి, క్షమించడానికి నీ కొరకు వచ్చాడు. నిన్ను పిలుస్తున్నాడు ఆయన, నీకు సమీపముగా వచ్చాడు. మరి ఆ రోజున దావీదు అంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయి. ఈరోజు కీర్తనలో చదివాం కదా, ప్రభువా నేను పాపిని, పాపం చేసిన వాడిని అనే మాట మన అందరూ చదివామా లేదా? ఎంతమంది ఆ మాటను బట్టి ఆలోచించగలుగుతున్నారు? అవును, నేను పాపిని, నేను నశించిపోవలసిన వాడిని, నేను ఆ నరకానికి పాత్రుడు అవ్వాల్సిన వాడిని. కానీ యేసయ్య నా కొరకు ప్రాణము పెట్టాడు. నా పాపాలను క్షమించడం కొరకు ఈ లోకాన్ని నా నిమిత్తమే వచ్చాడు. పుట్టాడని సంబరాలు చేసుకోవటం కాదు, ఆయన పుట్టుకుని బట్టి కేకులు తినటం కాదు. అదవుతుందా? ఆయన పుట్టినటువంటి దాన్ని బట్టి మంచి మంచి వంటలు చేసుకొని తినటం కాదు. ఇదే కాదు ప్రభు అడుగుతుంది. ఆయన పుట్టిన దాన్ని బట్టి నీ కొరకు ఒక రక్షకుడు వచ్చి ఉన్నాడని, ఆ రక్షకుడు నీ నిమిత్తము రక్తాన్ని చిందించాడని, ఆ రక్తములో నా పాపాలు దోషాలు నేను కడుక్కోవాలనేటువంటి సందర్భాన్ని మనం అందరూ గ్రహించాలి, గమనించాలి. దేవుడు ఒక మాట అంటాడు, 99 నీతిమంతుల కంటే ఒక పాపి మార్పు చెందుట పరలోకంలో నాకు ఎక్కువైన సంతోషం అంట. అర్థవుతుందా? దేవుడు మనలను బట్టి సంతోషించవలసినటువంటి పని మనం చేయాలి. ఏమిటా పని? క్రిస్మస్ వచ్చింది, ఇంటి మీద స్టార్ పెట్టాలి. అవునా? ఇంటి మీద ఏమో స్టారు, ఇంట్లో బారు, ఇంటి ముందు వారు. తెలుసా మీకు ఆ సంగతి? ఇంటి మీద స్టార్ పెట్టినంత మాత్రాన ఆ ఇల్లు సంతోషంగా ఉండట్లేదు. ఇప్పుడు ఏదో ఒక సమస్య, ఏదో ఒక పరిస్థితులు తారుమారు అవటం. అర్థమవుతుందా? దేవుడు ఏం కోరుతున్నాడు? నీ ఇల్లు అలంకరించుకోమని కాదు కోరుతుంది.
నువ్వు మంచి వస్త్రాలు ధరించుకోమని కాదు కోరుతుంది. ఏం కోరుతున్నాడు అంటే దేవుడు ఏం కోరుతున్నాడు? ఏది మానవునికి మేలు? యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 14వ అధ్యాయం, యోబు గ్రంథం 14వ అధ్యాయం. దేవుడు నీ నుండి ఏం ఆశిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అందరం ఆలోచించాలి. యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం గమనించండి బాగా. పాప సహితుడిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన, ఎవరు పుట్టాలంట? యేసయ్య పుట్టాలి. నువ్వు సంబరాలు చేసుకోవటం కాదు, నువ్వు పుట్టాలని ఆయన సంబరపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? యేసయ్యకి ఎవరు పుట్టడం కావాలంట? అక్కడ చదవండి బాగా, గమనించండి ఆ వాక్యాన్ని. పాప సహితుడిలో నుండి, పాపరహితుడు అంటే అర్థం ఏంటి? పాప సహితుడు అంటే ఎవరు? పాపము చేసినవాడు. పాపరహితుడు అంటే అర్థం ఏంటి? పాపాన్ని విడిచిపెట్టినవాడు, లేక పాపము లేనివాడు, లేక పాపాన్ని అసహించుకున్నవాడు. అలాగ పుట్టినవాడంటే దేవునికి ఎంతో ఇష్టం. దేవునికి ఎంతో ఇష్టం. ఈ రోజున మనలో ఎంతమంది ఉన్నాం అలాగ పుట్టలేని వారు? దేవుడు ఆశించిన రీతిని బట్టి మనం జన్మించలేనటువంటి పరిస్థితుల్లో ఏమండి ఉంటే అది దేవుడికి బాధాకరమే తప్ప ఆనందమేం ఉండదు. మనకు మేలు ఎప్పుడు జరుగుతుంది అంటున్నాడు యోబు గారు అంటే, పాపము చేసిన వాళ్ళలో నుంచి ఎవరు పుట్టాలి అంటే దాని అర్థం ఏంటి? ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా అనుకోవాలి. నేను పాపిని, నా కొరకు ప్రభు ఒక పిలిపిచ్చాడు, నా కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు, నా కొరకు మాత్రం ఈ లోకానికి వచ్చాడని ఎవరు మట్టుకు వాళ్ళు ఏమండి అంగీకారం తెలుపుకొని ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభువా నువ్వు ఆశించావు నా నుండి ఒక సంతోషకరమైనటువంటి వార్త. ప్రభుకి ఇంతే దేవుడికి కావాల్సింది. అర్థమవుతుందా? దేవునికి కావాల్సింది ఏంటి? మనలో నుండి పాప సహితుడిలో నుండి, అనగా పాపము చేసిన వాడిలో నుండి పాపము లేనివాడు పుట్టాలని ప్రభు కోరుతున్నాడు. మరి ఎంతమంది అలాంటి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉందో? కావండి, మన పరిస్థితి ఏంటో మనం తెలుసుకున్నాం, దాని పరిష్కారం ఏంటో తెలుసుకున్నాం. ప్రభు మనల్ని ఏం కోరుతున్నాడు? మనల్ని అందరినీ ఏం చేయమంటున్నాడు? తిరిగి మనం మనలా జన్మించాలి. ప్రభు కొరకు క్రొత్తగా జన్మించేటువంటి వారుగా ఉండాలి. ప్రభు ద్వారాగా మనం మేలు పొందుకునేటువంటి పరిస్థితులు పొందుకునే వారుగా ఉండటానికై దేవుడు ఈ రోజున మనందరితో ఈ వాక్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని మరి అలాగ పుట్టగలిగే వారు ఎవరైనా ఉన్నారా అంటే మరొక మాట అంటున్నాడు చూడండి, అలాగున ఎవడునో అంటే దేవుడు అనుకుంటున్నటువంటి కోరిక ఎవరు కూడా నెరవేర్చట్లేదు. దేవుడు ఏం ఆశిస్తున్నాడు మన నుండి? ఏం ఆశిస్తున్నాడు చెప్పండి? దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడు? ఏం కోరుతున్నాడు? నీ వెండి కోరుతున్నాడా? నీ బంగారాన్ని కోరుతున్నాడా? నీ వస్త్రాలు కోరుతున్నాడా? ఇవి కాదు కదా దేవుడు కోరుతుంది. ఏం కోరుతున్నాడు? పాపము నుండి వేరుగా ఉండు, పరిశుద్ధత వైపు అడుగులు వేయి, పవిత్రత జీవితాన్ని కలిగి ఉండు. నీ ఆలోచనలో పవిత్రత ఉందో లేదు చూసుకో, నీ మాటల్లో పవిత్రత ఉందో లేదు చూసుకో, నీ ప్రవర్తనలో పరిశుద్ధత ఉందో లేదు చూసుకో అంటున్నాడు. ఇదే కదా దేవుడు అడుగుతున్నాడు. ఇంతకన్నా ఏమైనా అడుగుతున్నాడా? ఏమండి ఇది చేయటం కష్టం అంటారా? పాపమును విడిచిపెట్టడం అనేది కష్టమా? చెప్పండి. కాదు కదా. మరి కాదని మీరే చెబుతున్నప్పుడు అలాగా ఎందుకు ఉండలేం మనం? ఎందుకు ఉండలేం? ఇప్పటికీ మనము చెడు స్నేహితులతో తిరుగుతాం, చెడ్డ అలవాట్లతో బతుకుతాం, చెడు వ్యసనాలకి బానిసలు అవుతాం. చెడ్డది అనేటువంటి దాన్ని ఇంకా మన నుండి పోలేదు. మరి అలాగ పోకపోతే ఎప్పుడు మనం మేలు పొందుకుంటాం? ఇదిగో చదవండి ఈ మాటని, పాప సహితుడిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. నీకు మనందరికీ మేలుకరమైనటువంటి కార్యం ఏదైనా ఉందంటే ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నాము, ప్రభు యొక్క పాదాల దగ్గర నిల్చున్నాము, ప్రభు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. పరలోక సంబంధమైన పిలుపు, ఉన్నతమైనటువంటి పిలుపు, పరిశుద్ధమైన పిలుపు. ఈ పిలుపు నిన్నేం చేయగలుగుతుంది అంటున్నాడు? రక్షించగలదు అంటున్నాడు, పరలోకాన్ని తీసుకెళ్ళదు అంటున్నాడు. ప్రభుతో చిరకాలము జీవించేటువంటి నీ మార్గాన్ని నీ కొరకు సిద్ధపరిచినప్పుడు మరి నువ్వు ఏ మార్గంలో ఉంటావు? పాప సహితుడిగా ఉంటావా? పాపరహితుడిగా ఉంటావా? ఎలా ఉండాలి? పాపం చేసిన వారుగా ఉందామా? పాపాన్ని తొలగించుకున్న వారుగా ఉందామా? పాపము తొలగించుకున్న వారముగా ఉంటేనే మనకు మేలు చేస్తాడు. ఏ విషయంలో మేలు చేస్తాడు? అన్ని విషయంలో దేవుడు మనకి మేలు చేయాలని చూస్తాడు.
నువ్వు అనుకోవచ్చు, దేవుడు ఏంటి నా పట్ల మేలు చేయట్లేదు, ఎందుకు నా వ్యాపారం అభివృద్ధి చెందట్లేదు, ఎందుకు నేను చదువుల్లో ముందుండలేకపోతున్నాను, ఎందుకు నేను వెళ్ళే ప్రయాణంలో అంతా ఏదో ఇబ్బందికరమైనటువంటి ప్రమాదాలే కనబడుతూ ఉన్నాయంటే కారణం ఏంటి? నీ జీవితంలో మేలు లేదని. మరి మేలు రావాలంటే ఏం చేయాలి? మేలు రావాలంటే ఏం చేయాలంటున్నాడు? పాపమును విడిచిపెట్టాలి. దేవునికి వ్యతిరేకమైనటువంటి విధానాన్ని తొలగించుకొని దేవుని చిత్తానికి అనుగుణంగా మనలను మనము సిద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఏమి నేర్చుకున్నామని అడిగితే ఏం చెప్తారు మీరు? అయ్యా, పాపం అనేది భయంకరమైనది, పాపం అనేది మానవుని నాశనం చేసేది, పాపపు జీవితం అనేది మానవుడిని పతనము చేసేది, నరకాన్ని తీసుకెళ్లేదని తెలుసుకున్నాను. నేను పాపిని గుర్తించుకున్నాను. ఈ రోజు నుండి నేను పాపిగా జీవించను, పరిశుద్ధినిగా జీవించడం కొరకై నా యేసయ్య నా కొరకు ప్రాణము పెట్టాడు. అందుకు ఆయన రక్తంలో నేను కడగబడట కొరకు నేనేం చేస్తానంటే పాపమును విడిచిపెట్టి పరిశుద్ధినిగా జీవించడం కొరకు నా పాపాలన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకోవడానికి నేను ఒక మంచి తీర్మానాన్ని తీసుకుంటానని ఒక నిర్ణయాన్ని మీరు చెప్పగలిగే వారుగా ఉండాలని ప్రభు ఈ రోజున మనందరితో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు. ఒక పల్లవి పాడదాము. పాపిని యేసు ప్రభు, నేను పాపిని యేసు ప్రభు, నీ రక్తపు దారాలతో నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు దారాలతో నన్ను కడుగుము యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నేను పాపిని యేసు ప్రభు, నీ రక్తపు దారాలతో నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు దారాలతో నన్ను కడుగుము యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. ఇలాగా ఎంతకాలం మనం పాపిని అనాలండి బాబు, అమ్మా? ఇలా ఎంతకాలము మనము పాపిని ప్రభా అని మనం అనాలి? ఏం బాబు? ఈ భూమి మీద ఉన్నంత కాలము నేను పాపిని అనాలి. అంటే దేవుడు ఏమంటే పద్దాక అదే పాట అంటాడంటారా? లేదు, బాగా ఒప్పుకున్నాడు బిడ్డ అంటాడంటారా? పర్వాలేదు, మనము జన్మంత్ర పాప్యం అంటే తల్లి గర్భంలోనే పాపలు, తర్వాత కర్మంత్ర పాపి అంటే పుట్టిన నాటి నుండి చేసే ప్రతి క్రియలో పాపమే, క్రియా పాపం, జన్మ పాపమే, క్రియా పాపమే. ఈ రెండిటికి పరిష్కారమే యేసు ప్రభువారు కదా. విన్నారు మీరు మంచిగా? పాప జీవితానికి పరిష్కారము ఎలా అనేది కూడా తెలుసుకున్నారు. రండి, పాపానికి పరిష్కారము గూర్చి కూడా మీరు తెలుసుకున్నారు. మరి తెలుసుకున్న మనమందరము కూడా ఇంకేమి చేద్దాం, ఇంకేమి చేయాలి? మనకి తెలియటానికి దేవుడు ఈ జగత్ పునాది వేయబడక మునిపేనంట దేవుడు ఆలోచించాడంట.
బాబు వింటున్నారా? ఈ జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు తన మనస్సులో ఆలోచించుకున్నాడంట. ఏమని ఆలోచించుకున్నాడంట? మనము దిగి వెళ్ళి ఎక్కడికి? పరలోకములో నివసించే దేవుడు ఆయనకైనా అనుకుంటున్నారు, మనము దిగి వెళ్దాం. వారెక్కడికి? మనము దిగి వెళ్దాం. దిగి వెళ్ళి ఏం చేయటానికో. దిగి వచ్చిన దేవుడు ఏం చేశాడు అంటే నరులను సృజించాడు, నరులకు ఒక అవకాశము కల్పించాడు. నరులారా అనే పేరుతో ఈ భూమి మీద పుట్టిన మానవ జాతి అంతటిని చక్కని పేరు పెట్టి పిలిచాడు. ఇది దేవుడు మొట్టమొదటగా ఈ జగత్ పునాది వేయక మునుపు ఆయన ఆలోచించిన ఆలోచన విధానం ఇది. మనమందరం ఈరోజు ఇలా ఉన్నామంటే అది దేవుని యొక్క ఆలోచన, దైవ నిర్ణయము. దేవుడు ఈ లోకానికి, ఈ భూమి మీదకు వచ్చి నిన్ను నన్ను మనందరినీ ఏమండి, మనమందరం అయితే మాంసం ముద్దలుగా పుట్టామే కానీ మనకంటే ముందు పూర్వము ఆదాము గారు ఎవరు? మట్టి కదా. భూమి మీద ఉన్న మట్టితో తయారు చేశాడు ఆయన్ని. ఇంకా ఆయన నుండి వస్తున్నారు. అవును, ఆదాము అవ్వల నుండి ఇక మనిషి జాతి పుట్టడం ఉత్పత్తి అయింది. ఆ రోజు చేసిన పాపము అండి తరతరాలకి మానవులందరికీ అది సంప్రాప్తించింది. ఆ పాపాన్ని పోగొట్టడానికి మళ్ళా దేవుడే ఆలోచించుకొని తన ఏకైక కుమారుని యేసుని మళ్ళా పంపించాడు. ఫస్ట్ దేవుడైన యెహోవా ఏమండి నరులు చేసే విధంలో భూమి మీదకి వచ్చాడు. మరలా మానవులందరూ రక్షించటానికి యేసు ప్రభు మరలా వచ్చాడు. అవునా? ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చాడమ్మా? తెలియలేదు. ఎన్నిసార్లు వచ్చాడు దేవుడు భూమి మీద కంటే? 2 సార్లు. ఆదామును చేయటానికి వచ్చింది ఒకసారి, ఓకేనా? ఆదాము నుండి పుట్టిన జనాంగము పాపములో నాశనం అయిపోతున్నారని యేసు అనే పేరుతో వచ్చాడు రెండవసారి. 2 సార్లు వచ్చాడండి. ఇక 3వసారి రావటానికి రెడీగా ఉన్నాడు. మళ్ళా ఎవరు రావటానికి రెడీగా ఉన్నారు అంటే ఏం చెప్తారు? యేసేనా? యేసు వస్తాడా? దేవుడు వస్తాడా? మీరు యేసు 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 అంటే ఎక్కడ పేరు అది? భూమి మీద ఉన్న పేరు. ఇంకా యేసు యేసుని పరలోకంలో యేసు అంటావేటి? ఏకమైపోయారు అంటున్నారు ఇద్దరు. తండ్రి నేనేమైపోయాం? ఏకమైపోయాం. ఇంకా మళ్ళా నువ్వు విడగొడతావా? యేసు అంటా పద్దాకా. యేసు ఎక్కడికంటే ఇంకా పాపం లోకంలో మనుషులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఆయన నామాన్ని ఒప్పుకోవాలా, అంతవరకు యేసు. కానీ వచ్చేవాడు యేసు కాదు. వచ్చేవాడు యేసు కాదు. ఎవరు? దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సజీవుడైన దేవుడు, సమస్తమును సృజించిన వాడు. ఆయన 3వసారి మరలా నీ దగ్గరికి రాబోతున్నాడు. నువ్వు ఆయన కొరకు ఇప్పుడు ఏం చేయాలా చెప్పండి? అన్నీ చేశారు కదా మీరు.
మీ పాపాలు ఒప్పుకున్నారు, అవునా? యేసు ప్రభుని కూడా అంగీకరించారు, అవునా? యేసు నామంలో బాప్తిసాలు పొందారు, అవునా? పొందాము. ఇంకా దేవుణ్ణి ఆరాధిస్తూ ఇలాగ కూర్చున్నాం. ఇంకా వచ్చే దేవుని కొరకు ఏం చేయాలంటే సిద్ధపడాలి. ఏం చేయాలమ్మా? సిద్ధపాటు అవసరం. ఇప్పుడు ఒప్పుకున్నావు, ఏమండి, విడిచిపెట్టావు, అంగీకరించావు, దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, ఇవన్నీ మంచివే. ఇంకా చివరగా నువ్వు నేను మనం చేయవలసింది ఏంటంటే సిద్ధపడి ఎదురు చూస్తూ ఉండాలా, అవునా? రాకడనే రైలు బండి వస్తున్నది, రాకడనే రైలు బండు వస్తుందంట, అవునా? పరిశుద్ధులందరూ ఆ బండిలో ఎక్కి వెళ్ళిపోతారు. పరిశుద్ధులు అంటే సిద్ధపడి ఉన్నవారు, సిద్ధపడి ఉన్నవారు. అది అర్థం అవటానికి ఒక వాక్యం, ఒక మాట ఉందండి. చాలా ఉన్నాయి అనుకోండి, అది మీకు నాకు అర్థం అవటానికి చెప్పడానికి. ఒకరోజు దేవుడు భూలోకం వైపు చూశాడంట. భూలోకం వైపు చూస్తే ఒక ఊరు, ఒక ప్రాంతం, ఒక ప్రదేశం కనబడుతుందంట. ఆ ప్రదేశంలో జనం విపరీతంగా ఉన్నారు. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, యవ్వనస్తులు ఉన్నారు, పెళ్ళి చేసుకోబోయేవారు ఉన్నారు, పెళ్ళి ఇంకా చేసుకోవటానికి 2-3 రోజులు టైం పెట్టుకుని ఉన్నారు వీళ్ళంతా. కానీ ఆ ఊర్లో చాలా ఘోరమైన పనులు జరుగుతున్నాయి, చాలా ఘోరమైన కార్యాలు చేస్తున్నారు. చాలా ఘోరమైన కార్యాలు అంటే ఏంటి అనొచ్చు మనం? ఏం బాబు, చాలా చాలా ఘోరమైన కార్యాలని ఏటిని అంటారమ్మా మీరు? ఏ కార్యం అయితే ఇది ఘోరమైంది అని అంటాం మనం? కొన్ని చెప్పండి మీరు ఉదాహరణలుగా. ఏం తెలియవా? అక్రము, అన్యాయము, మోసము, అబద్ధము, వ్యభిచారము, దొంగతనము, నరహత్య, ఇలాంటి అన్నిటినీ మనం ఎలా చూస్తాం? ఘోరమైన కార్యాలండి ఇవి అంటాం. అలాంటివే జరుగుతున్నాయి ఆ ఊరిలో. దేవుని భయం లేదు అక్కడ. దేవుడు ఎక్కడున్నాడో వారు తెలుసుకోవడానికి ఎవరు ప్రయత్నించట్లేదు. ఆ ఊరికి ఒక విశ్వాసి, ఒక కుటుంబము వెళ్ళారు. ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నాడు, కాపురం చేస్తున్నాడు. కాపురం చేస్తుండగా ఆయన చేసే పని ఏమిటంటే ఎల్లప్పుడూ ఆ ఊరి చుట్టూ గోడ ఉంటే ఆ ఊరికి దారి గౌని దగ్గర ఉండేవాడంట. ఊరి చుట్టూ ప్యారీ ఉంది, ఊర్లో జనం బయటికి వెళ్ళడానికి ఒక ద్వారం పెట్టారు. ఈ ప్రార్థనా పరుడు వెళ్ళి ఎప్పుడు అక్కడ కూర్చుండేవాడు. ఎందుకు కూర్చుండేవాడు అంటే ఈ ఊరు జనం ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు, ప్రభువా నువ్వు వస్తే బాగుండు కదా అన్నట్లుగా అలాంటి తలంపుతో కూర్చోంటున్నాడు. వెంటనే దేవుడు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న దేవదూతల్ని పంపించాడు. మీరు పలానా ఊరు వెళ్ళండి, పలానా గ్రామం వెళ్ళండి, ఆ గ్రామంలో ప్రార్థనాపరుడు, భక్తిపరుడు, విశ్వాసి కనిపెట్టుకో ఉన్నాడు. ఆ ఊరిలో ప్రజలందరూ దుర్మార్గులైపోయి, దుష్టులైపోయి ఉన్నారు. ఆ కుటుంబాన్ని మీరు రక్షించాలా, ఆ కుటుంబాన్ని బయట తీసుకురావాలా అని దేవదూతల్ని దేవుడు పంపించాడు. గమనించండి దేవుని బిడ్డలారా. ఆ గమని దగ్గర కూర్చున్న అతను వచ్చిన వారిని చూశాడు. అప్పటికి అంతకుముందు ఆయన ఎలాంటి వారో తెలియదు, వాళ్ళు ఏ ఊరు వాళ్ళో తెలియదు వాళ్ళు. కానీ మనసులో గ్రహించాడు, వీరు ఎవరో మానవులు కానే కాదు, వీళ్ళు మనుషులు కాదు, తప్పనిసరిగా వీరిని ఈరోజు నేను పట్టుకొని నా ఇంటికి తీసుకెళ్ళాలా అనుకున్నాడు. తీసుకున్నాడు.
ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొస్తా ఉంటే ఆ ఊరిలో ఉన్న వారందరూ చూసి, ఫలానా ఇంటికి ఫలానా వారు వచ్చారు, వాళ్ళు చాలా చక్కని వారు అన్నట్లుగా వారు మనసుల్లో చెడు ఆలోచనలతో ఊహలంతా చెడిపేసుకొని ఏమండి ఒక ఘోరమైన పాపం ఆలోచనతో వచ్చారు. వచ్చి ఆ ఇంటికి వచ్చి అంటారు, రబాయ్, మీ ఇంటికి వచ్చిన వారు మీ బంధువులేం కాదు కాబట్టి, వారెవరో నీకు అతిథులు కావచ్చు, నీ చుట్టాలు కావచ్చు, ఎవరైతే మాకేమి కానీ వారు మాకు కావాలి అంటున్నారంట. చూడండి, అంటే సిద్ధపాటు అన్న దానికి అక్కడ ఉన్న ప్రజల పరిస్థితులు చూడండి, లేక గౌరి దగ్గర ఉన్న వాని పరిస్థితి చూడండి. అంటే దేవుడు పరలోకము నుండి భూలోకం వైపు చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. నేను చర్చిలోంచి ప్రార్థన ఇంటికి వెళ్ళిన టైం 6 అయింది. ఇంటికి వెళ్ళగానే నాకు ఫోన్ వచ్చింది 6 గంటలకి. ఫోన్ వచ్చి ఆయన అనే మాటలు నాకు చాలా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అరే, నేను చాలా బట్టి నుంచి ఇక్కడ మందిరంలో కూర్చొని ప్రార్థన చేయటం వినలేదా అంటే వింటున్నాడు. కానీ మరి ఎన్ని రోజుల నుంచి అలా ఆలకించి అర్థం చేసుకున్నాడో నాకు తెలియదు. కానీ ఈరోజు ఫోన్ చేసి అంటాడు, ఇంత చలితో బయటికి రావాలంటేనే భయం వేస్తుంది, నువ్వు ఎలాగెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటున్నావు అని అడిగాడు నన్ను. ఆయన ఇళ్ళల్లో చేసుకోవచ్చు కదా, ఇంటికాడ చేసుకోవచ్చు కదా అన్నాడు. నాకు ఇంటికాడ చేసుకుని అలవాటు లేదండి. నేను ఇల్లు అక్కడే, చలైనా వర్షమైనా ఎండైనా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే నాకు తృప్తి ఉంటుంది అని చెప్పాను. చాలా చాలా మంచి పని చేస్తున్నావు ప్రశాంత్ బాబు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పొగిడేను కాదు, ఈ మాట గ్రహించగలిగాడు. నేను ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తయింది అండి. 21 సంవత్సరాలు పూర్తయింది ఈ సేవ. 22లో ప్రవేశించాం. 4 రోజులు 5 రోజులు అయింది. ఈ 21 సంవత్సరం నుంచి చేస్తున్నాను ప్రార్థన. తెల్లవారు 4 గంటలకు లేచి అలా ఫోన్ చేసి అడుగులు ఎవరు లేరు. ఇవాళ ఒక అతను గ్రహింపిచ్చాడు దేవుడు. ఆ గ్రహింపు తను ఫోన్ చేసి నాతో ఇలా మాట్లాడాడు. అప్పుడు నేను దేవుని ఎక్కువగా స్తుతించి ఇంటికాడ కూడా, ప్రభు ఈనాటికైనా ఒక్కరినైనా గ్రహింపులు తీసుకొచ్చే చాలు. మళ్ళా అన్నాడు, నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెట్టగానే నాకు మెలకు వచ్చేస్తుంది ఇంట్లో అంటున్నాడు ఆయన. మంచిదయ్యా, మిమ్మల్ని అందరినీ సిద్ధపరచాలనే దేవుడు నన్ను అలా ప్రేరేపించి అక్కడ నడిపిస్తున్నాడు. మీరందరూ లేచి ప్రార్థన చేసుకోమని కదా మీకు వినబడుతుంది స్వరము ఏమండి. ఊరు సమాజాన్ని సిద్ధపరచాలని దేవుడు నాకు ఇచ్చిన భారము బాధ్యతను నేను నెరవేర్చాలని ఆ చలైనా సరే 4 గంటలకు వచ్చి ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ లేవాలి, లేచి ప్రార్థన చేసుకోవాలనే కదా నా బాధ అని నేను చెప్పి కాసేపు సంతోషించాను. అయితే దేవుని బిడ్డారా, ఇక మానవుడు ఏం జరగాలంటే సిద్ధపడుతూ ఉండాలా. ఎవరి కోసం? 3వసారి రాబోతున్న దేవుడు సిద్ధపడే సంఘాన్ని ఎత్తుకొని మధ్యాకాశంలో పెట్టాలని చూస్తున్నాడు. వెళ్దాం అక్కడికి ఏమ్మా? మరి వెళ్ళే వాళ్ళందరూ ఏం చేద్దాం? సిద్ధపడండి రా. మీరు మారుమనిషి పొందారు, బాప్తిసాలు పొందారు, యేసుప్రభు సొంత రక్షణ అంగీకరించారు, చాలా మంచిది. ఇక సిద్ధపాటు అవసరం మనకి. ఆ గమని దగ్గర ఎలాగైతే కూర్చున్నాడో, ఆ గడప దగ్గర ఎవరైతే కూర్చొని ఎదురు చూసేవాడో, ఆని రక్షించాలని దేవుడే తన దగ్గరున్న వారిని పంపించినట్లుగా మనం ఆదికాండంలో చూడొచ్చు. ఆ చరిత్ర అంతా మీకు చాలాసార్లు చెప్పామనుకోండి. అంటే సిద్ధపడిన వారిని దేవుడు ఎలా రక్షిస్తాడన్న దానికి ఆ వాక్యం చూపిస్తున్నాను నేను. ఆదికాండములో అందరి లోతు కుటుంబం గురించి ఏమండి. ఇంటికి వచ్చిన దేవదూతలు ఏం చేశారంటే, వారు చెయ్యి పట్టుకొని లాక్కుపోయి బయటికి ఏమండి
సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో పడబోయి శిక్షకు గురి కాకుండా తప్పించుకున్నారు. అది మన సిద్ధపాటు. మనమందరం కూడా సిద్ధపడదాం. ప్రభు దేవుడు సర్వశక్తిమంతుడు, పరిశుద్ధులందరి కొరకు ఆయన రాబోతున్నాడు. కాబట్టి నువ్వు ప్రతిదినము క్షమించని ప్రభువు అడుగుతున్నావు, మంచిది. నీ పాపాలు ఒప్పుకున్నావు, అది చాలా మంచిది. అది నీకు సిద్ధపాటుగా కనపడుతుంది దేవుడికి. నువ్వు సిద్ధపడి ఉన్నావని దేవుడు చూస్తున్నాడు. మనమందరం కూడా ఎత్తబడదాం. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ వాక్యాన్ని చదవండి. కీర్తన గ్రంథములో, మనమందరం చదువుకున్న కీర్తన గ్రంథములో కదా, 41వ కీర్తన, త్వరగా మొదట వచనము. ఎవరినంట? బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. అంటే ఏంటి అర్థం? పేదవారు నీ ఎదుట కనబడినప్పుడు. ఏమండి, ఉదాహరణకి మనలో ఎంతమంది ఉన్నారు పేదవాళ్ళు? అంటే అందరూనా? ఏమీ లేనోళ్ళని పేదోళ్ళు అంటారు. ఇప్పుడు తేలా రంగు యేసు బాబు, ఏమీ లేనోళ్ళని పేదోళ్ళు అంటారు. అందరూ పేదోళ్ళేనా అన్నారు? ఇప్పుడు ఏమన్నారమ్మా? అందరూ పేదోళ్ళమే అన్నారు. ఏమి లేనోళ్ళని పేదోళ్ళు అంటారు. ఇప్పుడు చెప్పాలి అసలు రంగు. ఇల్లు లేనోళ్ళని, స్థలం లేనోళ్ళని, తినటానికి లేనోళ్ళని. మరి అన్నీ ఉన్నాయా? మరి నువ్వెలా పేదను? నువ్వెలా పేదోడు? నీకు తల ఉంది, ఇల్లు ఉంది, తినటానికి తిండి ఉంది, కట్టుకునే వస్త్రాలు ఉన్నాయి, ఇంకా వీలైతే అప్పించడానికి డబ్బులు కూడా ఉన్నాయి. పేదోడమా? కాదు. ఇప్పుడు రివర్స్ అయింది. ఇప్పుడు కదా, ఏమైంది? ఇప్పుడు రివర్స్ అయింది కదా. నీ మాటే నీకు రివర్స్. పేదవాళ్ళు ఉన్నారు. ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఏమా, పేదవాళ్ళు ఎక్కడుంటారంటే ఏం చెప్దాం? మీకు బైబిల్లో ఉంది ఒక మాట, నేను చెప్పాడు అబ్బాయి, లూకా సువార్త అనుకుంటా 13-14 అధ్యాయం. పేదవాళ్ళు ఎక్కడున్నారని చెప్పాడు ఇందాక. మరి నిన్న పేదవాళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఈది మొగల్లో ఉంటారంట కదా. ఇంకెక్కడ ఉంటారు? చెట్ల కింద ఉంటారంట. ఇంకెక్కడ ఉంటారు? భిక్షము కోసం, భిక్షం అడుక్కోవటానికి కొన్ని స్థలాల్ని వారు ఎంచుకుంటారు, దేవాలయాలు ఎంచుకుంటారు. బయట ఉంటారు, లోపల రారు వాళ్ళు. బైబిల్లో కూడా ఉన్నారు వాళ్ళు. భిక్షము కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. మనకు కూడా ఇక్కడ ఒక ఆమె ఉంటుంది, ఆ చర్చి బయట. ఇంకా ఉందో లేదా కనపడట్లేదు ఆమె. అయ్యా అదిగో ఆమె పేదలంటే, ఆమండి పేదరాలంటే మీరు కదమ్మా. మీకేమి లెక్కలెత్తే, మీ ఇల్లు వాకులు లెక్కలెత్తే ప్రతి ఒక్కరు ఒక 50 లక్షలు డబ్బేనా? పేదోళ్ళమా? ఎలా పేదోళ్ళు? అదిగో ఆ అమ్మ పేద బయట ఉంది చూడండి. లోపల కూడా రావటానికి అర్హత లేదు అన్నట్లుగా బయట కూర్చుంది. మీరు వేస్తే ₹1, ₹10, ₹5 వేస్తే తీసుకొని దాంతో జీవనోపాధి చేస్తుంది. ఇక్కడ గమనించాలి, ఈ వాక్యంలో ఉన్న మాట అదే చూపిస్తున్నాను. ఏమండి, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా దేవుడు ఎవరిని? పేదోడిని కటాక్షించినోడినా? గమనిస్తున్నారా? పేదవాడికేమో నువ్వు సహాయపడితే నీకేమో దేవునికి స్తోత్రం. అవునా? మనమేమో పేదవారికి సహాయపడాలి, మనకేమో దేవుడు సహాయం చేస్తాడు. అందుకు బీదలు నీకు కనబడుచున్నప్పుడు ఏమా ఉంటే ఎంతో కొంత కొంచెమైనా పర్లేదు, కొద్ది అయినా పర్లేదు,
ఏమండి? చాలామంది మన ఇళ్ళకి వస్తూ ఉంటారండి. కొంతమంది ఏమో బియ్యం అడుగుతూ ఉంటారు, కొంతమంది ఏమో డబ్బులు అడుగుతూ ఉంటారు, ఏమా కొంతమంది ఏమో చీరలు అడుగుతూ ఉంటారు, ఏమా చీర అంటే ఇవమ్మా అంటారు కదా. ఇవ్వచ్చు అంటారా? లేదు మనమే బంతలు కుట్టించేసి వచ్చా? లేవమ్మా, లేవు, బంత కుట్టించేసారు, చీర లేవు. పాత చీర కదా అడిగింది నిన్ని, ఏమండి? కొంచెం బియ్యమే కదా అడిగింది నిన్ని, లేక ₹1 కదా అడిగింది నిన్ని. నీ ఆస్తులన్నీ ఇచ్చేమనలేదు కదా. అదిగో వాక్యం చూడండి, బీదలను కటాక్షించడం ఎప్పుడైతే మనము నేర్చుకుంటామో దేవుని బిడ్డలారా, నీకు దేవుడు సహాయపడతాడు, నీ ఆపదను దేవుడు తప్పిస్తాడు, నీకు ఆనందకరముగా జీవించడానికి దేవుడు కృప చూపుతాడు. అందుకని మనం ఏం చేద్దాం? బీదలను కటాయిసిద్దాం. మీరేమని అనుకోండి, ఈ సంవత్సరం నా హృదయంలో ఒక ఆలోచన పుట్టింది, మీకు చెప్పేస్తున్నాను. ఏమండి? గడిచిపోయిన సంవత్సరాలన్నిటిలో చాలామందికి మనం గ్రామస్తులకే భోజనాలు పెడతా వచ్చాం కదా. మనం తినగా మిగిలినదేమో మన గ్రామస్తులకి పిలిచి రండి మా సంఘంలో భోజనాలు పెడతామని చెప్పేవాళ్ళు కదా. ఈసారి ఏం చేద్దాం అనుకున్నానంటే, మనము తినగా మిగిలిన ఏమైనా ఉంటే కొద్ది గొప్ప పేదవాళ్ళు పిలిచి పెడితే బాగుంటుందేమో. చెప్పండి, పేదవారికి పిలిచి పెడితే చాలా బాగుంటుంది. గత సంవత్సరమే నాకు చాలామంది సముద్రం పట్టిన ఈ డబ్బాలు ఏరుకుంటూ ఉంటారు కదా, మన మార్కెట్ యార్డ్లోని సుమారు 15 మంది కనపడ్డారు నాకు. నేను చాలాసేపు వాళ్ళతో సంభాషించి, పలానా రోజు ఇలా జరుగుతుందమ్మా, రండి మిమ్మల్ని అందరిని అన్న. నిజంగా వచ్చారు వాళ్ళు, దేవునికి స్తోత్రం. వచ్చారు వాళ్ళు, భోజనం చేశారు, వెళ్ళారు. అంటే అలాగ చేయటంలో దేవుడు ఏమన్నాడంటే, ఏమండి, నాకు ఆకలేస్తే మీరు ఆహారం పెట్టారు, నాకు చలి వేస్తే దుప్పటిచ్చారు, ఏమండి, నేను చెరసాల్లో ఉండే చూడటానికి వచ్చారు, నేను రోగి ఉంటే నాకు మందులు ఇచ్చారు. దేంటి ఇలాగన్నావు? ఎప్పుడు ఇచ్చావు మేము ఇవన్నీ మేము ఎవరికి ఇచ్చావు? నీకు ఎప్పుడు నువ్వు రాలేదు అలాగా అంటే, అప్పుడు ఏమన్నాడు ఆయన? మీ ఎదుట ఉన్న పేదవారిని మీరు పరామర్శించారు, వారికి కావలసిన సౌకర్యం ఇచ్చారు, కాబట్టి వారికి ఇచ్చిన మీరందరూ నాకు ఇచ్చినట్లే అన్నాడు దేవుడు. చేద్దామా పని? ఏం బాబు? ఇదిగో వాక్యం చూడండి, బీదలను కటాక్షించేవాడికి యెహోవా వారిని కాపాడుతున్నాడమ్మా. యెహోవా దేవుడు వారిని రక్షిస్తున్నాడు. యెహోవా దేవుడు రేపు పరలోకానికి తీసుకెళ్తాడు. యెహోవా దేవుడు నీకు నాకు అందరికీ శాశ్వతముగా జీవమిస్తున్నాడు. అందుకని ఈరోజు మీరున్న వాక్యాలు చాలా చాలా ప్రాముఖ్యమైనవి. మంచి విషయాలు దాచుకోండి, మీ హృదయంలో ఉంచుకోండి. మీ జీవితాల్లో అవి అమలవుతూ ఉంటే భూలోక జీవితము సస్యశ్యామలే, రేపు పరలోక జీవితము సస్యశ్యామలే. అందుకని దేవాతి దేవుడు మన కొరకు మొదటైతే ఆదామును చేయటానికి వచ్చాడు. రెండవ మారు ఎలా వచ్చాడంటే సర్వమానవాళి పాపముల నుండి విడిపించడానికి వచ్చాడు. ఇక మూడవసారి రాబోతూ ఉన్న దేవుని కొరకు మనము సిద్ధపడి ఎదురు చూద్దాము. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమె. మీలో ఎవరైనా సాక్ష్యము చెప్పగలవారు ఉంటే రండి. సాక్ష్యము గావు చల్లాపి దేవునామానికి వందనాలు.